కాలచక్రంలో రాధా రాజు ప్రయాణం. వేసవి సెలవులు వచ్చాయి. రాధా రాజువారి తాతయ్య ఇంటికి వెళ్లారు. తాతయ్య, తాతాజీ ఒక పాత గదిని శుభ్రం చేస్తుంటే గోడ పక్కన అద్భుతమైన యంత్రం కనిపించింది. తాతాజీ, ఇదెక్కడిది అని రాజు అడిగాడు. తాతయ్య నవ్వుతూ, ఇది మా నాన్నగారు తయారుచేసిన కాలయంత్రం. దీని ద్వారా మనం ప్రపంచ చరిత్రను చూడవచ్చు అన్నాడు. మన ప్రపంచం ఒక నాటకంలాంటిది. ఇది 4 యుగాల చక్రంలో తిరుగుతుంది అని తాతయ్య వివరించాడు. మొదటి యుగం సత్యయుగం, బంగారు యుగం అని తాతయ్య యంత్రాన్ని ఆన్ చేశాడు. యంత్రం పెద్ద శబ్దం చేస్తూ కదిలింది. రాధా, రాజు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేసరికి వారు పూర్తిగా పవిత్రత, 100% పరిపూర్ణత ఉన్న ప్రదేశంలో ఉన్నారు. ప్రతి ఇల్లు వజ్రాలు, బంగారంతో మెరుస్తోంది. లక్ష్మీ నారాయణరాజులుగా కనిపించారు. ఎంత ప్రశాంతంగా ఉంది! ఇక్కడ దుఃఖం, భయం లేవు అని రాధ ఆశ్చర్యపోయింది. ఈ యుగంలో మనుషుల స్వభావం చాలా స్వచ్ఛమైనది. వారు పూర్తిగా దైవీ గుణాలతో నిండి ఉంటారు అని తాతయ్య చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత యంత్రం మళ్ళీ టిక్ అని శబ్దం చేసింది. వారు త్రేతాయుగం, వెండియుగం చేరుకున్నారు. ప్రపంచం ఇంకా అద్భుతంగానే ఉంది. భవనాలలో వెండి ఎక్కువగా కనిపించింది. ఇక్కడ రామచంద్రుడు, సీతాదేవి రాజులుగా ఉన్నారు. తాతయ్య, నాటకంలో భాగం ముగిసింది. ఇప్పుడు ద్వాపరయుగం, రాగియుగం అన్నాడు. యంత్రం వేగంగా తిరిగింది. ఇక్కడకు వచ్చేసరికి ప్రజలు దేహాన్ని మాత్రమే నేను అనుకోవడం, దేహభావం మొదలుపెట్టారు. కోపం, అహంకారం వంటి దుర్గుణాలు మెల్లమెల్లగా పుట్టడం ప్రారంభించాయి. ప్రజలు దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి విగ్రహాలను పూజించడం, భక్తి మొదలుపెట్టారు. రాజు చాలా దేవాలయాలను చూశాడు. ఎందుకు పూజ చేస్తున్నారు అని అడిగాడు. వారు పరమాత్మను మర్చిపోయి ఆయన్ను వెతకడం మొదలుపెట్టారు కాబట్టే అని తాతయ్య జవాబిచ్చాడు. ప్రపంచంలో వివిధ మతాలు ఏర్పడడం మొదలయ్యాయి. చివరికి కలియుగం, ఇనుపయుగం వచ్చింది. యంత్రం ఆగిపోయింది. రాధా భయపడింది. చుట్టూ గొడవలు, అన్యాయం, కాలుష్యం కనిపించాయి. ప్రజలలో దుర్గుణాలు పూర్తిగా రాజ్యమేలాయి. అందరూ చాలా అసంతోషంగా ఉన్నారు. ఇక్కడ పూర్తి చీకటి ఉంది అని రాధా గొణిగింది. తాతయ్య యంత్రాన్ని మళ్లీ కదిలించాడు. కాని చింతించకండి, ఈ చీకటి యుగం ముగుస్తున్న సమయం, మళ్లీ బంగారు యుగం ప్రారంభమయ్యే మధ్యలో ఉన్నాం. దీనినే సంగమయుగం అంటారు. సంగమయుగంలోనే పరమాత్మ శివబాబా, సుప్రీం సోల్ శివ ఈ భూమిపైకి వస్తాడు అని తాతయ్య చెప్పాడు. ఆయన వచ్చి మనుషులు మళ్లీ వారి పవిత్ర స్వభావాన్ని, దైవీ గుణాలను గుర్తుంచుకోవడానికి రాజయోగం నేర్పిస్తారు. మనము కూడా ఈ రాజయోగం నేర్చుకోవాలి. మన పాత దుర్గుణాలను వదిలి మన ప్రపంచ నాటకం యొక్క ఉత్తమ పాత్రలుగా మారాలి అని రాధా దృఢంగా చెప్పింది. సత్యయుగాన్ని మళ్లీ తీసుకురావడానికి మనం సహాయం చేద్దాం. రాజు ఉత్సాహంగా అన్నాడు. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది.